మమ్మీ కాఫీ నేనే చేసిన. బాగా చేసినావే. రేపు పొద్దున నేను చేసుకునేవాడైతే హ్యాపీ. నీకు రేపు రిజల్ట్ వస్తుందో చూస్తాం కదా. ఇన్ కేస్ బాగా రాలేదనుకో పెళ్లి చేసేస్తాము. ఈ ఏజ్లోనే పెళ్ళి ఏంటి? ఏంది ఈ ఏజ్? నేను కూడా నీ ఏజ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. అంటే నువ్వు ఫెయిల్ అయ్యావా? అంటే నువ్వు ఫెయిల్ అవుతావా? అలా కాదు. ఓ షిట్, ఈరోజు ఆల్రెడీ 12th. ఇంకా 3 days ఉంది. 13th, 14th, 15th. ఫ్రెండ్స్తో పిక్నిక్ డన్, షాపింగ్ డన్. ఇంకా ఏమనుకున్నాం? మూవీ. హలో హలో, ఇవాళ మూవీ వెళ్దామా? ఇవాళ బిజీ, నెక్స్ట్ వీక్ పోదాం. వెళ్తే ఇవాళే వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ ఏమనుకున్నా వి కాంట్ గో. ఎందుకు? మర్చిపోయావా? రిజల్ట్స్ వస్తున్నాయి మంది. ఓ సరే పోదాం ఈరోజు. అందుకే పోదాం. నాన్న కీస్ ఏరా ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎవరి హ్యాండ్ పడింది? ఒక్క కిక్కే స్టార్ట్ అయింది. ఇంకో 2 రోజుల్లో తెలుసుగా ఏంటో మన రిజల్ట్స్. నువ్వు పాస్ అయ్యావనుకో నీ కొత్త బైక్ కొనిస్తా. అదే నువ్వు ఫెయిల్ అయ్యావనుకో రోహిత్ బైక్ రిపేర్స్ అండ్ సర్వీసెస్. అర్థమైందిగా? ఆల్ ద బెస్ట్. చెయ్యి నా జీవితం. ఏరా ఈవేళ రిజల్ట్ అట్ కదా? అవును నాన్న. మరి చూడు, అది హాల్ టికెట్ మర్చిపోయాను, తీసుకొని వచ్చేస్తా. రే కూర్చో. సినిమా టికెట్లు భద్రంగా దాచుకుంటారే, హాల్ టికెట్ ఎక్కడ పడితే అక్కడ పారేస్తారే. ఇదిగో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాశాను, చూడు. ఇప్పుడు ఏం చేయాలి? సరే ఇంకేం చేస్తాం, చూడాల్సిందే. నాకు తెలుసురా, నువ్వు నన్ను ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తావని నాకు తెలుసు. ఇంతకీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? రిజల్ట్ రాలే నాన్న, పోస్ట్ పోన్ అయింది. రిజల్ట్ పోస్ట్ పోన్ అయిందంటే ఇంత హ్యాపీగా ఉన్నాడంటే ఈ రిజల్ట్ నాకు అర్థమైపోయింది. హేరా రిజల్ట్స్ వచ్చాయంట? 3, 5? ఒకటే నాన్న. ఏంటి? ఓహో ఒకటే పాస్ అయ్యావా? చిచ్చి, అంతకంతకి దిగజారిపోతున్నావు కదరా. లేదు, ఒకటే ఫెయిల్ అయ్యాను. ఏంటి? నువ్వు ఒకటే ఫెయిల్ అయ్యావా? కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఒకటేనా? అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, ఐపీ అన్నీ పాస్ అయిపోయాను. ఏంటి? నా కొడుకు జస్ట్ ఒకటే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడా? వాట్ అన్ ఇంప్రూవ్మెంట్! ఇట్స్ అ మిరాకిల్. కంగ్రాచులేషన్స్. ఐ నీడ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్. ఏంటో ఇదన్నమాట నా మీద ఉన్న నమ్మకం. గౌతమి కాల్ చేద్దాం. హలో హలో గౌ. హలో, నీకెంత వచ్చింది? ఇప్పుడు కాల్ చేసి అడగడం అవసరమా? నాకు ఆల్రెడీ ఇంట్లో తిడుతున్నారు 6.9 వచ్చిందని. నీకు 6.9 వచ్చిందా? నాకు జస్ట్ 9.6 వచ్చింది. జస్ట్ 9.6? నీకేమైనా పిచ్చా? ఒక సబ్జెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్ అనుకో. నువ్వు ఫెయిల్ అయ్యావా? కెమిస్ట్రీలో జస్ట్ 9 వచ్చింది. నీకు తెలుసు కదా, నాకు 9.5 కంటే బిలో వస్తే ఐ కన్సిడర్ దట్ యాజ్ ఫెయిల్. ఇంతకీ నీ కెమిస్ట్రీలో ఎంత వచ్చింది? నాకు అదొక్కటే బాగా వచ్చింది, 9.5 వచ్చింది. నీకు 9.5 వచ్చిందా? నీకే 9.5 వచ్చిందంటే నాకు ఈజీగా 10 రావాలి కెమిస్ట్రీలో. నాకు 9 ఎలా వచ్చింది? దిస్ సంథింగ్ రాంగ్. నువ్వు మారవు కానీ ఫోన్ పెట్టే. హలో, రివాల్యుయేషన్, కెమిస్ట్రీలో రివాల్యుయేషన్ పెట్టుకుంటా. డాడీ నాకు కెమిస్ట్రీ రివాల్యుయేషన్ అప్లై చేయవా? ఏమే రిజల్ట్స్ వచ్చాయా? లేదు మమ్మీ. ఎన్నిసార్లు అడుగుతావు? టైం అయింది కదా, ఇంకోసారి చెక్ చేయి. ఆ ఫ్రెష్ బటన్ మళ్ళా కొట్టు. వచ్చినాయి మా. ఎంత వచ్చిందే? అమ్మా మా 9.2. క్రేజీ, సూపర్, వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రావెగెంట్. హలో వదినా, ఇప్పుడే చూసినాము పూజ రిజల్ట్. 9.2 అంట కదా, బాగొచ్చింది.
కంగ్రాచులేషన్స్ చెప్పండి సరేనా? నా తరఫున, జాను తరఫున, అజ్జు తరఫున, అందరి తరఫున హార్టీ కంగ్రాచులేషన్స్, ఫుల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఓకే బాయ్. ఓసే జాను, ఇప్పుడు కూడా ఫ్యామిలీలో మందేనే పై చెయ్యి. నీ 9.6 బీట్ చేసే కజిన్ ఇంకా పుట్టలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అర్థమైందా? అర్థం కాలేదా? బేసిక్లీ నా ఇంటర్ 5 years అయింది. నా CGPA 9.6. సో మా ఫ్యామిలీలో ఏ కజిన్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా ఫస్ట్ మా మమ్మీ చెక్ చేస్తుంది అనమాట. అంటే నాకు 9.6 వచ్చిందని కాదు, ఇంకెవరికైనా 9.6 కంటే ఎక్కువ వస్తుందా లేదా అని టెన్షన్. చెక్మేట్. చూసావా నా ఇంటెలిజెన్స్? క్రేజీనో. ఊరికే రాలే నాకు 8 CGPA. ఇంటెలిజెన్స్. నాకు కూడా 8 జాను. నీకు 7.6 కదా? 7.1 నుంచి 8 వరకు వస్తే 8 అని చెప్పుకోవచ్చు కదా. ఓ, సో నువ్వు అందరికి 8 అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా? అంతే కదా. నాకెందుకు కరెక్ట్గా 8 వచ్చిందో. ఆ 0.1 ఎక్కువ వచ్చింటే నేను 9 అని చెప్పుకునేదాన్ని. 8.129 9. సర్లే, ఇంకో గేమ్ ఆడదామా? ఏందే ఎప్పుడు లేని బుక్ వేసుకొని కూర్చున్నావు ముందు? రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయా ఏంది? వచ్చినాయి మమ్మీ. రిజల్ట్స్ వచ్చినాయా? ఎంత వచ్చినాయి నాన్న చెప్పు. ఇంగ్లీష్లో 88, ఫిజిక్స్లో 54, కెమిస్ట్రీలో 51, మ్యాథ్స్లో 40. ఏంది 40? 40 - 3 37. అంటే ఫెయిల్ అయిపోయినావా నువ్వు? లేదు మమ్మీ, కింద పాస్ అనే రాసినారు. పాసే. ఏంది 30 పాస్ మార్కు? సెన్స్ ఉందా నీకు కొద్దిగా? 30 ఏంది? మన ఇంట అంటారేది ఇట్లాంటి మార్కులు? ఎట్లా చెప్తా నేను పోయి అందరికి? నీకు యాపిల్ కూడా నేను తొక్క తీసి ఇస్తుంటే నువ్వు ఇదా చేసేది? మా పరువు మొత్తం గంగలో కలపడానికి పుట్టినావు. దీని తొక్కగా దిగాల్సింది. తొక్క తీస్తే సెట్ అవుతావు నువ్వు. మా అది యాక్చువల్లీ అందరికి ఇట్లనే వచ్చినాయి మా. అయినా పాస్ అయ్యాను కదా. అది పేపర్ చాలా టఫ్ వచ్చింది. లక్ష్మికి ఎంత వచ్చింది? లక్ష్మికి ఇంగ్లీష్లో 70 వచ్చింది. నేను అడిగింది ఇంగ్లీష్లో కాదు, మ్యాథ్స్లో. 91. 90 మార్కులు. మరి ఆ పాపకు రాలేదా పేపర్ టఫ్గా? మా ఆ పిల్ల ఎక్స్ట్రా ట్యూషన్స్ పోతే. నిన్ను పంపించానమ్మా మేమేమన్నా ట్యూషన్స్ కి? అడిగితే నిన్ను కూడా పంపిస్తాం కదా. ఇంట్రెస్ట్ ఉండి నేను పోతానమ్మా అంటే పంపించకుండా ఉంటామా? చెప్పు. చూసేదాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే నాకు పేపర్ నీకు మాత్రమే టఫ్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమన్నా వేసుకో. మమ్మీ. ఏమ్మా? సండే కదా, బిర్యానీ చేస్తావా? చేస్తాను. నువ్వు మ్యాథ్స్ లో టాప్ వచ్చిన శుభ సందర్భంలో బిర్యానీ ఏంది, దాంట్లో కాజు కిస్మిస్ అన్ని వేసి చేస్తా. ఎంత కష్టపడితే వచ్చింటాయి కదా నీకు ఆ మార్కులు. లేకపోతే బెండకాయ బిర్యానీ చేస్తా, ఇంకా మంచిగా వస్తుంది మ్యాథ్స్. మా ఏసీ రిమోట్ ఎక్కడుంది? చలేస్తుంది నాకు. అయ్యో, మినిమంలో ఉందా ఏసీ? అంటే నీకు మినిమం బాగా ఇష్టం కదా, మార్కులు కూడా మినిమం వస్తాయి నీకు, అందుకే మినిమంలో పెట్టినట్టున్నారు. మారుస్తారులే. నీ మార్కులు మాత్రం మారవు. ఏమే, ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తా. అయినా మనకు వచ్చిన మార్కులకు మనకేమైనా ఐఐటీలు ఐఐఎంలు పిలిచి మరి సీట్లు ఇస్తారా? ఏదొస్తే అది చేరిపోవడమే, ఏదో పిచ్చి కాలేజు. మమ్మీ నాకు బాగానే వచ్చినాయి. నువ్వు చీటికి మాటికి అలా అండం ఆపే ప్లీజ్. నీకే బాగా వచ్చినాయంటే లక్ష్మి, నిఖిల్, గౌతమి, రోహిత్, శశి వీళ్ళందరికి ఏమొచ్చినాయి? మరి దీప్తి, విజ్జు, సాయి వీళ్ళందరూ సప్లిమెంటరీ ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళ సంగతి ఏంటి? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో,
ఎప్పుడన్నా మనం వెనుకున్నోళ్ళతో కాదు కంపేర్ చేసుకోవాల్సింది, మన ముందున్నోళ్ళతో. అర్థమైందా? లైఫ్ హ్యాక్ ఇది, రాసుకొని పెట్టుకో బుక్లో. ముందోడు చూపించుంటే నేను మ్యాథ్స్ బాగానే రాసేదాన్ని, చూపించకే. అసలు మా అమ్మాయి ఇంటెలిజెంట్ అన్నయ్య, దాంట్లో నాకు అసలు ఒక బాధే లేదబ్బా. నిజంగా మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, 80% వచ్చినాయి. అది రాసినప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ దానికి టైఫాయిడ్. అయ్యో, ఫుల్ టైఫాయిడ్. డాక్టర్ కి చూపిస్తే వద్దమ్మా ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ తర్వాత రాసుకోవచ్చు అన్నాడు. నాకు గుర్తులేదే. ఇంటేనా? ఇన్లేదు. నేను రాస్తాను అని చెప్పి పట్టుకొని కూర్చొని రాసింది. ఇంకా వాళ్ళ టీచర్లు కూడా చెప్తా ఉంటారు, ఈసారి ఏంది 10 ఏళ్లలో టఫ్ పేపర్ ఈసారే వచ్చిందంట, చాలా కష్టము మార్కులు రావడం అని. అయినా కూడా 80% వచ్చింది. మా టీచర్ చెప్పింది ఈజీ పేపర్ వచ్చిందని. గ్రేట్. అలాంటప్పుడు వచ్చిన మార్క్స్ తో సరిపెట్టుకోవాలా? లేదు నేను ఇంప్రూవ్మెంట్స్ రాస్తానమ్మా అని చెప్పి ఒక్కటే గోలా. మేమే వచ్చిన దాంతో సరిపెట్టుకోవాలమ్మా. మార్క్స్ కాదు ఇంపార్టెంట్, బుర్రలో ఎంత నాలెడ్జ్ ఉంది, మనకెంత లోక జ్ఞానం ఉంది అనేది ఇంపార్టెంట్ అని చెప్పినాము. అవునా కాదా మీరు చెప్పండి? అవునండి, అంతేగా. ప్రతి ఒక్కళ్ళకి వచ్చేస్తుందా 68%? నాకు అర్థం కాదు. 68? ఇందాక 80% అన్నారు. దొరికిపోయింది. కాఫీ తాగుతారా? పెట్టి పోవే. అంకుల్కి 2 స్పూన్లు షుగరే. 2 స్పూన్లే కదా అన్నయ్య? ఇంకా 2 స్పూన్లే. నోరు జారేసా. దానికి జ్ఞానం లేదు, ఈవిడకి లోక జ్ఞానం లేదు. సరిపోయింది.